అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా రెజ్యూమ్స్ క్రియేట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. కొంతమంది టెంప్లెట్స్ అడిగారు. బట్ దెన్ టెంప్లెట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఓవర్లీఫ్ అనేది, ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ సంథింగ్ ఐ హ్యావ్ యూస్డ్. నేనేమి ఇది ప్రమోట్ చేయట్లేదు. ఈ ప్లాట్ఫామ్ నేనే సొంతంగా నా రెజ్యూమ్ కోసం వాడిన ప్లాట్ఫామ్ అనమాట. మిగతా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆన్లైన్లో, బట్ దే ఆర్ పెయిడ్ కొన్ని. అండ్ కొన్నింటిలో ఏంటంటే ఫార్మాటింగ్ చేయడానికి మనకి ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లోనే మనం డేటా ఫిల్ చేయాలి అండ్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళే మీకు రెజ్యూమ్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ చేసి ఇస్తారు. బట్ ఈ యొక్క వెబ్సైట్లో ఏంటి అంటే మీరు ఉన్న టెంప్లెట్స్లోంచి మీ టెంప్లెట్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లేటెక్స్ లాంగ్వేజ్లో మోరల్లెస్ కోడింగ్ చేస్తూ మీ యొక్క రెజ్యూమ్ని మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే కోడింగ్ అంటే భయపడకండి, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, ఇట్స్ ఈజీ ఓన్లీ. బట్ మీకు ఒక ప్రొఫెషనల్ వేలో ఉండాలి అంటే దిస్ ఈజ్ సంథింగ్ ఐ యూజ్. అండ్ ఈ యొక్క ఓవర్లీఫ్ ప్లాట్ఫామ్ కేవలం రెజ్యూమ్స్కే కాదు, బేసిక్గా ఓవర్లీఫ్ని ఎక్కువ వాడేది ఎందుకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ పేపర్స్ రాద్దాం అనుకుంటే ఆ రీసెర్చ్ పేపర్స్కి ఆర్ మీరు ఒక జర్నల్లో మీ పేపర్ని పబ్లిష్ చేయాలనుకుంటే ఆ పేపర్స్ రాయడానికి వాడే వన్ అండ్ ఓన్లీ వెబ్సైట్ ఏంటి అంటే ఓవర్లీఫ్ అనమాట. సో ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఓవర్లీఫ్ ఫస్ట్ చదవండి ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఇస్ న్యూ ఫర్ యూ. బట్ ఇఫ్ యూ ఆల్రెడీ నో ఓవర్లీఫ్ దెన్ ఇట్స్ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఓవర్లీఫ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, ఓవర్లీఫ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఏదైతే ఫస్ట్ వస్తుందో సో ఇట్ ఈస్ గ్యాలరీ ట్యాగ్డ్ సివి. సో మీరు అది క్లిక్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్ మీదకి వస్తారు. ఇక్కడ మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రస్తుతానికి అన్అకాడమీలో అన్ని గేట్ సబ్స్క్రిప్షన్స్కి కూడా 20% డిస్కౌంట్ లభిస్తుంది ఓన్లీ విత్ ద కోడ్ వంశీ10. సో ఇది మీరు ఒకవేళ రిజిస్టర్ అవుదాం అనుకుంటే నిజంగా మంచి ఆపర్చునిటీ, బికాజ్ 20% డైరెక్ట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ది గేట్ సబ్స్క్రిప్షన్స్. ఇది ఓన్లీ 16th దాకానే వ్యాలిడ్గా ఉంటుంది. సో చెక్ ఇట్ సూన్. సెకండ్ది ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో గేట్కి సంబంధించిన స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు, సో అన్అకాడమీ వాళ్ళు, ఆన్ దిస్ వీకెండ్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్లో క్వశ్చన్స్ విల్ బీ ఓన్లీ ఆన్ బేసిక్ మ్యాథ్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. బట్ దీంట్లో కనుక మీరు బాగా స్కోర్ చేస్తే యూ కెన్ గెట్ అప్ టు 100% స్కాలర్షిప్ ఫర్ గేట్ బ్యాచెస్. కాబట్టి ఈ యొక్క టెస్ట్ మాత్రం మిస్ అవ్వకండి. అగైన్ వంశీ10 ఇస్ ద కోడ్ టు గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, ప్రస్తుతం స్టార్ట్ అవ్వబోతున్న బ్యాచెస్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ది అసెండ్ గేట్ 2024లో రాయబోతున్న వాళ్ళ కోసం బైలింగ్వల్ బ్యాచ్ 16th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. కోడ్ ఈజ్ వంశీ10 టు గెట్ 10% ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద మ్యాక్సిమం. ఆ తర్వాత ఎవాల్వ్ బ్యాచ్ ఫర్ 2023 అనమాట గేట్. ఓకే, సో 16th నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇది కూడా బైలింగ్వలే. ఓకే, దెన్ వీ హ్యావ్ ఎవాల్వ్, అగైన్ దిస్ ఈజ్ ఫర్ బ్యాచ్ ఆఫ్ 2023 బైలింగ్వల్ మెకానికల్ కూడా స్టార్ట్ అవుతుంది 16th నుంచి. ఇది కూడా అగైన్ అలాంగ్ విత్ ది కోడ్ మీరు ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ నో మోర్ అబౌట్ ది కోర్సెస్. ఇది ఫైనల్లీ ఈఎస్సీ ప్రిలిమ్స్కి. ఓకే, జనరల్ స్టడీస్ 16th నుంచి స్టార్ట్ అవుతుంది బైలింగ్వల్. ఓకే, ఏది మీకు నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని దాంట్లో రెజ్యూమ్ క్రియేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో యూ హ్యావ్ డిఫరెంట్ టెంప్లెట్స్ అనమాట. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేజెస్. లెట్స్ సే వీ గో టు థర్డ్ పేజ్. ఓకే, థర్డ్ పేజ్లో లెట్స్ సే ఇక్కడ అగైన్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ రెజ్యూమ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేబీ ఇది నచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ థింక్. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్, ఓపెన్ యాజ్ టెంప్లెట్, వ్యూ సోర్స్, వ్యూ పీడిఎఫ్. మీరు చేయవలసింది ఏంటి అంటే ఓపెన్ యాజ్ టెంప్లెట్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే ఆబ్వియస్లీ ఇది టెంప్లెట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇట్స్ టేకింగ్ టైం. క్రియేట్ అయ్యాక ఇట్ విల్ షో ది స్క్రీన్. మీరు ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే బేసిక్గా సింపుల్గా అక్కడ ఉన్న టెక్స్ట్ని మీ యొక్క కావాల్సిన టెక్స్ట్తో రీప్లేస్ చేయడం అంతే. ఓకే, సో చెప్పాను కదా ఇట్స్ ఆల్ కోడెడ్ లేటెక్స్లో. సో లేటెక్స్ మీకు వచ్చి ఉంటే ఇది మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. రాకపోయినా పెద్ద కష్టం కాదు. ఐ టెల్ యూ సీ. సో ఏం చేయాలో చెప్తాను. దీన్ని ఓపెన్ అవనివ్వండి. బేసిక్గా మనకి ఇక్కడ ఈ సైడ్ ఏదైతే ఉందో ఆన్ ది సోర్స్ సైడ్ మీరు ఏం చేస్తారంటే కోడ్ ఆర్ మీకు కావాల్సిన కంటెంట్ రాస్తారు అండ్ ఇటుపక్క ఆన్ ది రైట్ సైడ్ మీకు దాని యొక్క ప్రివ్యూ కనబడుతుంది అనమాట. ఓకే,
సో ఆ ప్రివ్యూని చూసైనా సరే మీరు ముందుకెళ్ళచ్చు, ఆర్ ఇటుపక్క మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ రైట్ ది కోడ్. ఓకే, లెట్స్ వెయిట్. రీకంపైల్ క్లిక్ చేద్దాం బికాజ్ ఇట్స్ టేకింగ్ టైం. కంపైలింగ్ అని వస్తుంది. బేసిక్గా చెప్పాను కదా కోడ్ అని చెప్పి, సో కంపైలేషన్ జరుగుద్ది అనమాట. ఆ కంపైలేషన్ యొక్క అవుట్పుట్టే మనకి ఇట్స్ ద డాక్యుమెంట్. దాన్ని మీరు మీకు కావాల్సినట్టుగా పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ టేకింగ్ టైం, నాట్ షూర్ వై. బేసిక్గా ఇంత టైం తీసుకోదు అది, బట్ ఇట్స్ టేకింగ్. లెట్స్ సీ. ఫైన్. సో బేసిక్గా మీరు చేయవలసింది ఇదే. సో మీరు ఇక్కడికి వస్తారు, ఇది ఓపెన్ చేస్తారు. దీంట్లో మీకు ఏ టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ని ఓపెన్ యాజ్ టెంప్లెట్ అని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుద్ది. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డాక్యుమెంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇమేజ్ యాడ్ చేయాలనుకుందాం. సో ఇది అనమాట ఈ ఫాంట్స్ అనేది ఏదైతే ఉందో దీని లోపల బేసిక్గా మెయిన్ అనే డాట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ మెయిన్ డాట్ టెక్స్ట్ ఇస్ ద ఫైల్ దట్ యు ఆర్ రైటింగ్ ఇన్. ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ అ పిక్, మీరు ఇక్కడ జస్ట్ అప్లోడ్ క్లిక్ చేయొచ్చు అండ్ మీకు కావాలని పిక్ ఇక్కడ అప్లోడ్ చేసి తర్వాత దాన్ని ఈ యొక్క డాక్యుమెంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యా, ఇట్ హ్యాస్ కమ్. సో దిస్ ఇస్ ద రెజ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే లెట్సే ఫస్ట్ది దీన్ని మీరు మార్చాలి అనుకుంటున్నారు, జాన్ స్మిత్ని. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ కంట్రోల్ F అని క్లిక్ చేయండి. ఓకే, అండ్ JOHN. సో ఇక్కడ ఉందన్నమాట, హెడర్ లోపల ఉంది. సో మీరు ఏం చేస్తారంటే లెట్సే నేను వంశీ భవానికి చేస్తున్నాను అనుకుందాం. ఓకే, VAMSI అండ్ BHAVANI అనుకుందాం. ఓకే, జస్ట్ రీకంపైల్ ఇట్. ఓకే, రీకంపైల్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే సి అంతే. అండ్ వాట్ ఎల్స్ యూ కెన్ డూ అంటే లెట్స్ సే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్లో వెళ్ళి మేబీ ఇక్కడ కంపెనీ 3 అని ఉంది కదా, దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అని చేద్దాం. కంపెనీ ఎక్కడ ఉంది, సో వేర్ డూ వీ ఫైండ్ ద కంపెనీ. సర్చ్ చేస్తే మీకు కనబడుతుంది. సర్చ్ అవుతుంది కానీ ఇక్కడ రిజల్ట్ కనబడట్లేదు. లెట్స్ గో డౌన్, కింద ఉంటుంది. యా, సో కిందకి వస్తే కంపెనీ తిరిగింది కదా, దీన్ని నేను లెట్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యూట్యూబ్ అనుకుందాం. జస్ట్ యూట్యూబ్ అని టైప్ చేయండి. ఓకే, మేబీ కంట్రీ అక్కడ ఉందా, డూ వీ హ్యావ్ ద కంట్రీ దేర్. ఓకే, సో ఇక్కడ సిటీ కంట్రీ ఉంది కదా ఇక్కడ ఈ కార్నర్లో, దాన్ని రీప్లేస్ చేయండి మేబీ విత్ ఇండియా, ఇండియా. ఓకే, నౌ రీకంపైల్ ఇట్ అగైన్. సో మీకు అక్కడ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇండియా యూట్యూబ్. ఓకే, అండ్ ఇక్కడ జాబ్ టైటిల్ మేబీ మీరు ఎడ్యుకేటర్ అని పెట్టండి అండ్ అగైన్ రీకంపైల్ ఇట్. సో ఇక్కడ జాబ్ టైటిల్ కూడా మారుతుంది. ఓకే, లెట్స్ సే మీరు అన్ని చేంజెస్ చేసేసారు. ఓకే, ఫైనల్లీ యూ వాంట్ టు డౌన్లోడ్ ద PDF ఆఫ్ ద రెజ్యూమ్ అనుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ PDF అని చెప్పి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. లెట్ us ఓపెన్ దిస్ ఫస్ట్. సో ఓపెన్ చేస్తే మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా బేసిక్గా మీకు ఏదైతే కనబడుతుందో రైట్ సైడ్లో ద సేమ్ విల్ బీ డౌన్లోడెడ్ యాజ్ PDF. ఓకే, అండ్ ఫార్మాటింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి బికాస్ ఇట్స్ ఆల్ కోడెడ్. మనం చేతి చేసింది కాదు, ఇట్స్ ఆల్ కోడెడ్ కాబట్టి సి వంశీ భవాని, సో యూట్యూబ్, ఎడ్యుకేటర్, ఇండియా. ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్ మీరు వాడండి. ఇప్పటిదాకా వాడకపోతే ఖచ్చితంగా ఒక గ్రేట్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేందుకు చాలా చాలా హెల్ప్ అవుద్ది, ట్రస్ట్ మీ. ఓకే, సో మిగతా సైట్స్ అంటారా, సో కావాలని ట్రై చేయండి, బట్ దీంట్లో మీరు ప్రొఫెషనల్గా క్లియర్ చేయనమాట. ఓకే, అండ్ ఈ యొక్క వెబ్సైట్లో ఆర్ ఓవర్లీఫ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు రీసెర్చ్ పేపర్స్ రాయడానికి చాలా చాలా హెల్ప్ అవుద్ది. బికాజ్ ఓకే, లెట్ మీ షో యూ మై మెనూ. సో ఇప్పటిదాకా నేను చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ పేపర్స్ అండ్ ఆల్, ఐ జస్ట్ గో ఒక్క నిమిషం. overleaf.com క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా నావి, ఐ జస్ట్ క్లిక్ దట్. ఓకే, యా, సో కనబడుతుంది కదా వచ్చినాయి. 1 సెకండ్. యా, సో ఇవన్నీ కూడా నేను చేసింది ఇక్కడే. సో నా యొక్క పర్సనల్ రెజ్యూమ్ కూడా నేను క్రియేట్ చేసింది ఇక్కడే. అది కాకుండా డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ కానివ్వండి, రీసెర్చ్ పేపర్స్ కానివ్వండి. ఓకే, నేను రాసింది ఈ యొక్క పోర్టల్ వాడే. ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాడండి, హెల్ప్ అవుద్ది. ఓకే, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే చాలామంది నాకు ఇప్పుడు ఈ RRR ఉంది కదా, మన రెజ్యూమ్ రివ్యూ సిరీస్ ఏదైతే చెప్పానో స్టార్ట్ చేస్తానని చెప్పి, అది స్టార్ట్ అవుద్ది వెరీ సూన్. సో దాంట్లో భాగంగా నాకు ఎవరైతే పంపించారు రెజ్యూమ్స్, వాటిని చూస్తే మ్యాక్సిమం రెజ్యూమ్స్లో ఫార్మాటింగ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే
మీ రెజ్యూమ్ ఎప్పుడు కూడా మీరు .doc అంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో పంపించకూడదు ఎవరికి కూడా. ఆల్వేస్ షేర్ యువర్ రెజ్యూమ్ ఇన్ ద PDF ఫార్మాట్ ఓన్లీ. ఓకే, యా, దట్స్ ఆల్ గైస్. సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.